వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా. సో ఒక చిన్న సినిమాని డైరెక్ట్ చేసి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వెంటనే రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి ఒక సూపర్ స్టార్ని, ఒక గ్లోబల్ స్టార్ని డైరెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అతను సంపాదించుకున్నాడు. యాక్చువల్గా పెద్ది అనే సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సి ఉందనే విషయం మనలో చాలామందికి తెలుసు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ టైంలో బాగా బిజీగా ఉండటం వల్ల ఈ క్యారెక్టర్కి రామ్ చరణ్ కూడా బాగా సూట్ అవుతాడని చెప్పేసి బుచ్చిబాబుకి తను చెప్పడం వల్ల కన్విన్స్ అయ్యి తను కూడా రామ్ చరణ్కి ఆ కథ వినిపించడం, రామ్ చరణ్కి ఇన్స్టెంట్గానే ఆ స్టోరీ బాగా నచ్చేయటం, అలా ఈ ప్రాజెక్ట్ అనేది మొదలైంది. సో ఇందులో తను ఒక గ్రామీణ యువకుడిగా, అది కూడా క్రికెట్ ఆడేటువంటి ఒక యువకుడిగా మన ముందుకు రాబోతున్నాడు. సో తను ఏదైతే ఆ మధ్య ఒక టీజర్ రిలీజ్ చేశారో అందులో అతను ఒక షాట్ కొట్టే విధానాన్ని కూడా ఆ గ్లిమ్స్లో పొందుపరిచారు. అది ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అది ఒక సిగ్నేచర్ షాట్ అయిపోయింది క్రికెటర్లకి. ఆ రీతిలో దాన్ని అతను ప్రజెంట్ చేశాడు బుచ్చిబాబు. సో అలాగే తన లుక్ కూడా రామ్ చరణ్ లుక్ రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ తరహా లుక్ తోటి అతను మన ముందుకు రాబోతున్నాడు. సో మొత్తానికి ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని అతను తీర్చిదిద్దుతున్నాడు. దీంట్లో ఎమోషన్స్ అంటే యాక్షన్ డ్రామాకి ఎంతగా స్కోప్ ఉందో అలాగే ఎమోషన్స్ కూడా అంతటి స్కోప్ ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ జాన్వీ కపూర్ చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇది ఒక పెద్ది అనేది ఒక క్లాసిక్ ఫిలిం అవుతుంది, ఒక కల్ట్ ఫిలిం అవుతుంది అన్నట్లుగా ఆమె రీసెంట్గా మాట్లాడారు. సో తన క్యారెక్టర్ కూడా, జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా సో ఈ సినిమాలో చాలా కీలక పాత్ర వహిస్తుందని చెప్పేసి తెలుస్తోంది. తను దేవర అనే సినిమాతోటి తెలుగులోకి ఎంట్రీ ఇవ్వటం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఆ సినిమాలో ఆమె పాత్ర చాలామందిని డిసప్పాయింట్మెంట్ గురి చేసింది. కేవలం ఒక డ్యాన్సింగ్ డాల్గా మాత్రమే ఆమె కనిపించింది అని విమర్శలు వచ్చాయి. సో ఈసారి పెద్దికి మాత్రం అలా కాదు, నాకు ఈ సినిమాతో చాలా మంచి పేరు వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది. సో తనకు కూడా ఒక ఈ పెద్ది అనే సినిమా తెలుగులో ఒక స్టార్ హీరోయిన్, వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అనే పేరుని తీసుకొస్తుందని కూడా చాలామంది ఇప్పుడు నమ్ముతూ ఉన్నారు. అలాగే రామ్ చరణ్ ఆయన యొక్క వర్క్ ఎలా ఉందో కూడా ఆమె చెప్పుకొచ్చింది. సో తను ఒక స్టూడెంట్ లాగా, సెట్స్కి వస్తే ఒక స్టూడెంట్ లాగా కనిపిస్తాడు. సో తన ప్రవర్తన కానివ్వండి, అలాగే తను స్క్రీన్ అంటే కెమెరా ముందుకు వచ్చిన తర్వాత చేసేటువంటి అభినయం కానివ్వండి, తనని చాలా ఇంప్రెస్ చేశాయి. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పేసి జాన్వి ఏదైతే చెప్పిందో ఇప్పుడు అదంతా కూడా సినిమా మీద క్రేజ్ పెంచడానికి దోహదం చేసిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి రామ్ చరణ్ చూసుకుంటే RRR తర్వాత తను చేసినటువంటి 2 సినిమాలు కూడా డిజాస్టర్ అవటం వల్ల తనకి పెద్ది అనేది ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. RRR తర్వాత అంటే ఆ సినిమా చేసేటప్పుడే, సినిమా రిలీజ్ కాకముందే తన తండ్రి కథానాయకుడిగా నటించినటువంటి ఆచార్య సినిమాలో ఒక అరగంట సేపు కనిపించేటువంటి క్యారెక్టర్లో ఒక నక్సలైట్గా ఆయన కనిపించడం మనకు తెలుసు. కానీ ఆ సినిమా కొరటాల శివ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా డిజాస్టర్ అవటం, అలాగే తను కథానాయకుడిగా, పైగా దేశంలోని అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడైనటువంటి శంకర్ ఆయన నిర్దేశకత్వంలో చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా, అది గేమ్ చేంజర్ కాలేకపోవటం, అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో అందరూ కూడా డిసప్పాయింట్మెంట్కి గురైనటువంటి సందర్భం. సో ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాన్ని, ఆ 2 చేదు జ్ఞాపకాలని పక్కన పెట్టేసి RRRతో తనకు వచ్చినటువంటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో సో దాన్ని మరింత పెంచే సినిమా పెద్ది అవుతుందని చెప్పేసి అతను నమ్ముతూ ఉన్నాడు రామ్ చరణ్. కాకపోతే గతంలో గేమ్ చేంజర్కి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఆయనకు పెట్టారు. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి మళ్ళీ తను ఇదివరకు ఏదైతే పిలిచేవాళ్ళో మెగా పవర్ స్టార్ అని, అలా మెగా పవర్ స్టార్ అనే ఆ ట్యాగ్తోనే ఇక్కడ తనని సంబోధిస్తూ ఉన్నారు రామ్ చరణ్ని. అంటే మళ్ళీ తను తన మూలాల్లోకి
వచ్చేసాడనమాట. తండ్రికి సంబంధించినటువంటి మెగా, అలాగే బాబాయికి సంబంధించినటువంటి పవర్. సో ఈ రెండు కలిపి మిక్స్ చేసినటువంటి మెగా పవర్ స్టార్గా అతను మన ముందుకు వచ్చాడు రావటం. సో ఇప్పుడు మళ్ళీ దాన్నే అంటిపెట్టుకొని ఉండటం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే తన మూలాలకు తను వచ్చాడు అని చెప్పకనే చెప్పినట్లయింది. సో ఇప్పుడు మార్చి 27, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఆ సెట్స్లో ఎవరైతే ఈ సినిమాని చూశారో ఆ క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళందరూ కూడా పెద్దని విపరీతంగా మెచ్చుకుంటూ ఉన్నారు. బుచ్చిబాబు అతని క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానికి అందరూ కూడా స్పెల్ బౌండ్ అవుతున్నారు, సెట్స్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అని చెప్పేసి బయటికి ఆ ఫీలర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం ఇప్పుడు జాన్వి చెప్పినటువంటి విషయాలు, అలాగే మొత్తం ఇండస్ట్రీ ఇన్సైడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నటువంటి సో ఆ మాటలు ఇవన్నీ కూడా పెద్ద మీద అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నాయి. మరి రామ్ చరణ్ పెద్దగా ఎలా అలరిస్తాడో చూడాలంటే మనం మార్చి 27, 2026 దాకా వేచి చూడాల్సిందే.